ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిరోజు ఒకే రంగు దుస్తులు ధరిస్తారు. అది ఇప్పటి నుంచి ఉన్న అలవాటు కాదు. అది కూడా కొన్ని దశాబ్దాల నుంచి ఆయన ప్రతిరోజు ముదురు రంగులో ఉన్న బంగారు రంగు దుస్తులు లేదంటే గోధుమ రంగు దుస్తులు ధరిస్తూ ఉంటారు. కానీ అవి కాస్తంత పసుపు రంగులో ఉండే చొక్కా, ప్యాంటే. చొక్కా లేత రంగు అయితే ప్యాంటు ముదురు రంగులో ఉంటుంది. నల్ల షూ ధరిస్తారు. కళ్ళజోడును మాత్రం ఎప్పుడో అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు. ఇటీవలి కాలం నుంచి మాత్రం ఏవైనా సరే చదవాల్సి వచ్చినప్పుడు మాత్రమే, అంటే రీడింగ్ గ్లాసెస్ మాత్రమే ఆయన పెట్టుకుంటూ ఉంటారు. అసలు చంద్రబాబు నాయుడు కొన్ని సంవత్సరాల నుంచి ఒకే రంగు దుస్తులు ఎందుకు వేసుకుంటున్నారు? దీనివల్ల లాభం ఏంటి? ఒకే రంగు దుస్తులు వేసుకునే వ్యక్తుల మనస్తత్వం ఎలా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు డ్రెస్సింగ్ స్టైల్ దశాబ్దాలుగా అలాగే కొనసాగుతుంది. మనస్తత్వ శాస్త్రం ప్రకారం అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఇలా వేసుకోవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. ప్రతిరోజు ఒకే రంగు దుస్తులు ధరించడం వల్ల ఆ వ్యక్తికి మంచి సౌకర్యంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అతని పాత్ర గురించి, అతని మనస్తత్వం గురించి ఎదుటివారు అంచనా వేయలేరు. మానసిక ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని కూడా అటువంటి దుస్తులు కలిగిస్తాయి. ఏ వ్యక్తికైనా తన భావోద్వేగాలను ప్రతిబింబించే రంగులనే ఎంచుకుంటూ ఉంటారు. అందుకు తగినట్లుగానే చంద్రబాబు పసుపు రంగును ఎంచుకున్నారు, అంటే లేత పసుపు రంగు. ఇవి ధరించడం వల్ల అంతా మంచి జరుగుతుందనే భావనను ఆయనలో కలిగిస్తాయన్నమాట. పసుపు హిందువులకు శుభ సూచిక. ముందుగా ఏ పని ప్రారంభించాలనుకున్నా సరే పసుపును ఖచ్చితంగా వాడతారు. ఒకే రంగు దుస్తులు ధరించడం వల్ల పని మీద వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ పని అవుతుందనే ఆశావాదాన్ని కూడా కలిగిస్తాయి. అలాగే ఎదుటివారి దృష్టిని బాగా ఆకర్షిస్తాయి. సంతోషంగా జీవించడానికి, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడానికి కూడా ఇలా ఒకే రంగు దుస్తులు ఉపయోగపడుతూ ఉంటాయి. తమను తాము వ్యక్తిగతంగా ప్రమోట్ చేసుకోవడానికి కూడా ఒకే రకమైన దుస్తులు కొందరు ధరిస్తూ ఉంటారు. నిర్దిష్టమైన రంగును స్థిరంగా ధరించడం ద్వారా వారు ఒక రూపాన్ని సృష్టించిన వారు అవుతారన్నమాట. చంద్రబాబు ధరించే దుస్తులు కూడా తెలుగుదేశం పార్టీ రంగైన పసుపు రంగు కావడంతో సింబాలిక్గా కూడా ఉంటుందని ధరిస్తారేమో. వ్యక్తిగత బ్రాండ్గా ప్రజల్లో ఇమేజ్ కూడా క్రియేట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆయన ధరించే ఒకే రంగు దుస్తులు. ఆ తర్వాతే ఆయన ముఖం గుర్తుకు వస్తుంది. అంతగా ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఆయన జీవితంలో పెనేసుకుపోయింది. ఒకే రకమైన దుస్తులు ధరించడం వల్ల రోజు మొత్తం మీద కలిగే భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేందుకు మద్దతును అందిస్తుంది. రాను రాను అదే అలవాటుగా కూడా మారుతుంది. ఒక్కోసారి అలవాటైన తర్వాత దాన్ని వదులుకోవడం కూడా కష్టమవుతూ ఉంటుంది. అందుకే మన రాజకీయ నాయకులు కూడా దాదాపు అందరూ తెలుపు రంగు దుస్తుల్లోనే కనపడుతూ ఉంటారు.